నిన్న ఈ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీకి చర్చలు జరిగినాయి. ఉద్యోగస్తుల డిమాండ్లు, వాటి పరిష్కారం. అంటే నిన్న జరిగిన చర్చల్లోనే ఇది పరిష్కారం వస్తుందని చెప్పి ఎవరో అనుకోరు, కానీ చర్చ జరిగిన విధానం అయితే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఇద్దరు సిగ్గుపడాలి. క్యాబినెట్ సబ్ కమిటీలో ఎవరు మెంబర్సు? బొత్స సత్యనారాయణ గారు, ఆదిమూలపు సురేష్ గారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండి అసలు ఉద్యోగస్తుల యొక్క స్థితిగతులు, వీళ్ళ బాకీలు, వీళ్ళకి ఇవ్వాల్సిన ఏరియాస్ కానీ ఇవన్నీ ప్రభుత్వం ఎలా ఇవ్వగలుగుతుందనేది చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన రాలేదు. ఆదిమూలపు సురేష్ గారు స్కైప్ మీటింగ్లో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆయన ఎక్కడి నుంచో మాట్లాడాడు. ఆయన మీటింగ్ అయితే రాలా. కేవలం బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. విచిత్రం ఏంటంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు 1వ తారీఖు జీతాలు కావాలి. పిఆర్సీ ఏరియర్సు లేదంటే మిగతా బాకీలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ 1వ తారీఖు జీతాలు కావాలనేది ఉద్యోగ సంఘాల డిమాండ్. బహుశా భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలోనూ ఏ ఉద్యోగ సంఘం అడగల. ఒకప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల కింద బీహార్లో ఉండేది ఆ పరిస్థితి. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు 1వ తారీఖు జీతాలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితికి ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఉందంటే మరి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అది చేస్తాం, ఇది చేస్తాం, లేదంటే ఇంకోటి అది అని చెప్పే ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో ఇదిగో మేము ఇవ్వాలనుకున్న డబ్బులు ఇవి, పలానా తారీఖుని ఇస్తాం, లేదంటే వీటిని పలానా దీనిలో ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాల. కానీ నిన్న ఆర్థిక శాఖ సెక్రటరీ కేవీ సత్యనారాయణ గారు చెప్పిన అంకెలు కనుక విన్న ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ ముంచుద్దని. ఇవాళ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్లో అధిక భాగం అంటే జీపీఎఫ్ అమౌంటు, ఏపీజీఎల్ఐ అమౌంటు, టీఏడిఏలు, సిపిఎస్కి ప్రభుత్వం ఇవ్వాల్సిన కంట్రిబ్యూషను, పిఆర్సీ ఏరియర్సు, అలాగే డిఏ ఏరియర్సు, ఇవన్నీ కలిపితే దాదాపు 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకి ఇవ్వాలి. అసలు ఇస్తుందా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం దగ్గర ఇది ఉందా అంటే నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం, కొన్ని అయితే మేము మార్చి 31 చెల్లిస్తాం అంటున్నారు. ఆ కొన్ని ఏంటి? జీపీఎఫ్ సంబంధించి ఒక 880 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ ఒక 300 కోట్లు, అలాగే ఉద్యోగులకు రావాల్సిన టీఏడిఏలు, అలాగే పోలీసుకు రావాల్సిన సరెండర్లు ఒక 500 కోట్లు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్సు, ఇలా కొన్ని అమౌంట్లు మేము మార్చిలోపు ఇస్తామని చెప్పి అన్నారు. ఈ అమౌంట్లన్నీ కలిపితే 5,500 కోట్లు అవుద్ది. అసలు ఈ ప్రభుత్వం మొహం చూసి ఎవడన్నా ఒక నెలలో 5,500 కోట్లు చెల్లిస్తుంటే నమ్ముతారా? 5 కోట్లు బిల్లు ఉన్న కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించట్లే వీళ్ళు. అటువంటిది 5,500 కోట్లు మేము మార్చిలోకి చెల్లిస్తామంటే మిగతా అమౌంట్ డిఏ ఏరియర్స్ కానీ లేదంటే మిగతా అన్నీ కూడా వచ్చే ఆగస్టుకి చెల్లిస్తాము, లేకపోతే 7 ఇన్స్టాల్మెంట్లు ఇస్తాము. డిఏ ఏరియర్స్ 7 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా అన్నారు, దాన్ని ఊసేలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నమ్మడం ఎలా? అసలు ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో ఇదిగో మాకు ఈ బాకీలు ఉన్నాయి అయినా వైట్ పేపర్ రిలీజ్ చేయాలా? ఉద్యోగస్తుల సంఘాలకు కూడా తెలియాలి ఇది. నిన్న ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పేదాకా ఇంతంత అమౌంట్లు ఉన్నాయని ఉద్యోగ సంఘాలకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇవాళ మొత్తం సిఎఫ్ఎంఎస్లో ఉంది, ఎవరు బిల్స్ వెళ్తున్నాయో ఏంటో తెలియదు. సిఎఫ్ఎంఎస్లో ఎన్ని ఆగి ఉన్నాయి, ఏ హెడ్ కింద ఎంత ఉన్నది అక్కడ తెలియాల్సిందే తప్ప ఉద్యోగ సంఘాలకు కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్లో కానీ ఈ సమాచారం తెలుసుకునే అవకాశం లేదు. మరి నేను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఈ విషయాలు చెప్పిన తర్వాత ఉద్యోగ సంఘాలు కూడా అనుమానపడుతున్నాయి.
అసలు ఈ డబ్బులు వస్తాయా అని. లేదు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వం ఇస్తుందా అంటే అది హామీ లేదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెలుగుదేశం ఇవ్వాల్సిన రైతు బంధు పథకానికి రైతు అప్పుల రద్దుది మాకు సంబంధం లేదు, ఆ ప్రభుత్వం చెల్లించుకోవాలన్నాడు. మేము కూడా ఒకటి అడుగుతున్నాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీకు మార్చి 31 డెడ్లైన్, అది నీకు తెలుసు మాకు తెలుసు. తర్వాత ఎలక్షన్ కోడ్లో ఉంటాం, ఎవడో రూపాయి ఇచ్చేది లేదు, చెల్లించేది లేదు. నీ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలన్నీ, ఉద్యోగస్తులే కాదు మిగతా బకాయిలన్నీ నువ్వు చెల్లించి వెళ్ళాలి. ఇది సాధ్యమా అసాధ్యం అనేది పక్కన పెడితే, ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం ఆచితంగా ఇచ్చిన డబ్బు ఒక్కటి లేదు. ఒక్క అమౌంట్ ప్రభుత్వం ఇదిగో మేము ఇవాళ ఏదో వాలంటీర్లకి మేము ఇన్సెంటివ్స్ 250 కోట్లు 500 కోట్లు చేస్తున్నాం అన్నారు ఇన్సెంటివ్ని. అలా ఇచ్చిన డబ్బు ఇందులో ఏం లేదు. జీపీఎఫ్ ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బు, ఇన్సూరెన్స్ ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బు, డిఏ ఏరియర్స్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సహా అందరూ ఇస్తున్నారు, నువ్వు కొత్తగా ఇచ్చేదేం కాదు. సరెండర్ లీవ్. అలాగే ఇంకా దారుణమైన అంశం ఏంటంటే సిపిఎస్లో ఉద్యోగస్తుల దగ్గర నుంచి 10%, ప్రభుత్వం దానికి మ్యాచింగ్గా 10% కట్టి ఆ పిఎఫ్ఆర్డిఏ చెల్లించాల్సిన సొమ్ము 2,800 కోట్లు ఉంది. నువ్వు చెల్లించకపోతే ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ అకౌంట్లో ఈ అమౌంట్ పడపోతే రేపొద్దున వాళ్ళకి ఈ అమౌంట్ చెల్లించే బాధ్యత పిఎఫ్ఆర్డిఏ తీసుకోదు. మరి ఇన్ని బాకీలు మీరు చెల్లించకుండా వెళ్ళిపోతే ఏ ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత? మనం వచ్చిన కొత్తలో అదే చెప్పావు కదా, మాకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెల్లించాలని. మరి ఇవాళ నేను మార్చిలోపు చెల్లిస్తాను అంటే ఎలా నమ్మేది? ఏ నెలకు ఆ నెల నువ్వు 4,000 5,000 కోట్ల అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, మార్చిలోపు 5,500 కోట్లు ఉద్యోగస్తులకు కేవలం ఉద్యోగస్తులకు ఇస్తానంటే నమ్మటానికి మరి ఉద్యోగ సంఘాలు దీన్ని ఎలా పరిగణిస్తాయో తెలియదు. కానీ వాళ్ళకు కూడా నా విన్నపం ఏంటంటే, మీరు సమయం లేకుండా నోటీస్ ఇచ్చి, మరి నేను బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నాడు ఆఫ్ ది రికార్డు, మీరు పీక మీద కత్తి పెడితే పనులు అవ్వు అని. అలా ప్రభుత్వానికి పీకల మీద కత్తి పెట్టి ఏదైనా ఒక పిఆర్సీ నియామకమో ఐఆర్ కావాలన్నారు. ఐఆర్ కావాలంటే అసలు పిఆర్సీ కమిషనర్ ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశం జరపలా. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇదిగో నేను ఇంత పర్సంటేజ్ ఐఆర్ ఇస్తానంటే ఓకే, బాగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చెప్పే విషయాలను ఉద్యోగ సంఘాలు ఎంతవరకు నమ్మాలి? ఉద్యోగ సంఘాలు కూడా చెక్ చేసుకోవాలా, ఈ ప్రభుత్వం చెప్పే దాంట్లో నిజాయితీ ఎంత ఉంది, నిజంగా మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లించగలుగుతుందా? మీ డిమాండ్లో ఏముంది? ఎవ్రీ మంత్ ఫస్ట్కి మా జీతాలు కావాలని ఉంది. అంటే ఎవ్రీ ఫస్ట్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం 5,500 కోట్లు మేము చెల్లిస్తాము అంటే అది నమ్మినోడు తప్పు కానీ చెప్పినోడు కాదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు కూడా చెక్ చేసుకోవాలా. ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తుంటే నమ్మారు, ఈ ప్రభుత్వం ఏదో రెగ్యులేట్ చేస్తుంటే నమ్మారు, అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటే నమ్మి ఒక నాయకుడు అయితే మేము 2 చేతులు జగన్ గారికి ఓటేసామని చెప్పాడు. దాని ఫలితం ఇవాళ మీరు ఫేస్ చేయాల్సిందే. ఈ ప్రభుత్వం ఉంటుందా పోద్దా, వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందనేది అసందర్భమే. కానీ మీరు ప్రభుత్వంతో పోరాడే విధానం అయితే ఇది కాదు. జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు ఫిబ్రవరి 29 రిటైర్ అవుతున్నాడు. ఇవాళ తారీఖు ఎంత? 13. అంటే 16 రోజుల్లో రిటైర్ అవుతున్నారు. నువ్వేం ఉద్యమం చేస్తావు? నీ ఉద్యమంలో నిజాయితీ ఉంటుందా? నీ ఉద్యమం నిన్ను నమ్మే ఉద్యోగస్తులు వెనకాల వస్తారా? ఇప్పుడు పిఆర్సీ వేయలేదు,
పిఎస్సి వేస్తే నేను ఊరుకోను, వేసే వరకు మేము ఊరుకోనంటే అది అడ్మినిస్ట్రేటివ్ జీవో కాబట్టి ప్రభుత్వం ఇవ్వచ్చు. లేదు పిఎస్సి కమిషన్ వేసి సంవత్సరం అయింది, సంవత్సరంన్నర అయింది, మాకు ఐఆర్ ఇవ్వట్లేదు, ఐఆర్ ఇవ్వండి అంటే ఇవ్వచ్చు. కానీ ఎన్ని డిమాండ్లు, 21,000 కోట్ల రూపాయలకి సంబంధించిన డిమాండ్లని నువ్వు 15 రోజుల్లో రిటైర్ అవుతూ హడావిడిగా నోటీస్ ఇచ్చేసి మేము ఉద్యమం చేస్తామంటే